హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ కావ్యశ్రీ త్వరలోనే కలవబోతున్నారు అంటే నిజమనే చెప్పాలి. ఎందుకంటే నిఖిల్ 4 days బ్యాక్ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ కింద కొటేషన్ పెట్టాడు ఏంటంటే, ద నైట్ ఈజ్ డార్క్ బట్ యువర్ డ్రీమ్స్ క్యాన్ షైన్ బ్రైట్. అంటే దాని అర్థం ఏంటంటే, రాత్రి అనేది చాలా చీకటిగా ఉన్నది, కానీ మనం కనే కళలు ఇప్పుడు చాలా ఎప్పటికీ షైన్ అవుతూ ఉంటాయి అని ఎంతో బాధతో అయితే నిఖిల్ హెవీ హార్ట్తో ఆ పోస్ట్ కొటేషన్ పెట్టాడు. అంటే ఆయన డ్రీము కావ్యశ్రీని కలిసి అంత ప్యాచప్ చేసుకోవాలనే డ్రీమ్ ఫుల్ఫిల్ కాలేదని అనే బాధతో నిఖిల్ ఆ పోస్ట్ పెట్టాడు. అయితే నిఖిల్ ఈ పోస్ట్ పెట్టిన 2 days తర్వాతే కావ్య తన ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టి దాని కింద లివింగ్ లైఫ్ ఇన్ ఫుల్ బ్లూమ్ అని కొటేషన్ పెట్టింది. అంటే ఇప్పుడు నేను నా లైఫ్ కంప్లీట్గా ఉంది, ఇప్పుడు నేను కొత్త లైఫ్ రీస్టార్ట్ చేశాను అని అర్థం ఉంది. అంటే నిఖిల్ పెట్టిన పోస్ట్కి అయితే కావ్యశ్రీ రెస్పాండ్ ఇస్తుంది. అంటే మనకు తెలియదు, వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ వచ్చాయి, వాళ్ళు కలవలేదు ఇంకా, కానీ ఆ డిఫరెన్సెస్ మెల్లమెల్లగా సార్ట్ అవుట్ అవుతున్నాయి. ఇప్పుడు తను నిఖిల్ని అసలే రియాక్ట్ కాకపోయేది, కానీ నిఖిల్ పెట్టిన పోస్ట్కి అయితే రెస్పాండ్ అయింది కావ్యశ్రీ. కాబట్టి దీన్ని బట్టి చూస్తే అయితే వాళ్ళు త్వరలోనే కలుస్తారు. వాళ్ళకి కొన్ని ప్రాజెక్ట్స్ కూడా కలిసి వస్తున్నాయి. ఓ సీరియల్ చేయమని స్టార్మా వాళ్ళైతే ఒక ప్రపోజల్ పెట్టారు వాళ్ళ ముందు. అయితే కావ్యశ్రీ ఒప్పుకోలేదు. కావ్య ఒప్పుకుంటే మాత్రం నిఖిల్ కావ్యకి ఒక సీరియల్ కూడా స్టార్ట్ కాబోతుంది. కొంచెము ఇద్దరు కూర్చొని మంచిగా ఎవరన్నా తేజస్విని అమర్దీప్ గుడ్ ఫ్రెండ్స్ కావ్యశ్రీ నిఖిల్కి. అయితే మనం చూస్తే టీవీ స్టార్మాలో అయితే తేజస్విని గౌడ ఇంకా కావ్యశ్రీ స్టార్మా పరివార్లో ఈ గేమ్ షోలో ఇద్దరు కలిసి పార్టిసిపేట్ అయ్యారు. వాళ్ళైతే చాలా వాళ్ళ లైఫ్కి సంబంధించిన ప్రతి ప్రాజెక్టు, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ సోషల్ మీడియా, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఆదివారం స్టార్మా గేమ్ షోలో ఇద్దరు చాలా వాళ్ళ క్యూట్ ఫొటోస్, బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే బయటకు వచ్చాయి. ఆ ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు వాళ్ళిద్దరూ, వాళ్ళ క్యూట్ మూమెంట్స్ని. అయితే చూసిన నెటిజన్స్ మాత్రము వీళ్ళు కావ్యశ్రీ నిఖిల్ని, తేజస్విని ఇంకా అమర్దీప్ కలిపితే బాగుండు అని అయితే కామెంట్స్ పెడుతున్నారు. అయితే తేజస్విని అయితే కావ్యతోని బాగా క్లోజ్ ఉన్న ఫొటోస్ అయితే అందరూ బాగా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. అయితే కావ్యశ్రీ ప్రస్తుతం చిన్ని సీరియల్ కంప్లీట్ అయిపోయింది. తను ఆ సీరియల్లో నుంచి బయటకు వచ్చేసి తన క్యారెక్టర్ ఎండ్ అయిపోయింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకొన్ని రూమర్స్ ఏమొస్తున్నాయంటే నిఖిల్ చిన్ని సీరియల్లోకి వస్తుండు అని, కానీ నిఖిల్ రావట్లేదు. ఎందుకంటే ఆ సీరియల్ ఇక ఇంకొన్ని రోజుల్లో ఎండ్ అయిపోతుంది. నిఖిల్ కావ్యాన్ని కలిపి అయితే స్టార్మా వాళ్ళు ఒక కొత్త ప్రాజెక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆహాలో కూడా వాళ్ళకు ఒక ఆఫర్ వచ్చిందని రీసెంట్గా తెలియవస్తుంది, కానీ కావ్య ఒప్పుకోలేదు ఆహా ఆఫర్ని. తను వేరే జోడీ ఇవ్వమంటే ఆహా వాళ్ళు కొంచెం సీజన్ 2 డాన్స్ది స్టార్ట్ చేస్తుండ్రు. వాళ్ళకి మంచి క్యూట్ జోడీ కావాలి. ఆ క్యూట్ జోడీతోని వాళ్ళకి కొంచెం టీఆర్పీ రేటింగ్స్ ఎక్కువ రావాలి. కాబట్టి వీళ్ళు ఆల్రెడీ సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్గా ఉన్నారు. వీళ్ళది ఏ వీడియో పెట్టినా వైరల్ అవుతుంది, కాబట్టి వాళ్ళని ఒప్పించడానికి అయితే ఆహా వాళ్ళు ట్రై చేస్తున్నారు. తేజస్వి మన కావ్య ఒప్పుకుంటే అయితే నిఖిల్ రెడీగా ఉన్నాడు. నిఖిల్ ఓకే చెప్పేశాడు తనకని, కావ్యనే ఒప్పుకోలేదు. కావ్య ప్రస్తుతం వెకేషన్లో ఉంది. తన వెకేషన్ని ఎంజాయ్ చేస్తుంది. తన చిన్ని సీరియల్ రీసెంట్గా కంప్లీట్ చేసుకున్నది. అయితే వీళ్ళిద్దరి కొరకు క్రేజీ ప్రాజెక్ట్స్ చేయాలని చాలామంది ఒక మూవీ కూడా ప్రొడ్యూసర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అంత క్రేజ్ ఉంది. వాళ్ళు అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నారు. అయితే చూడాలి, ఇంకొంచెం టైం. ప్రస్తుతం అయితే కావ్యశ్రీ రెస్పాండ్ అవుతుంది.